అందరికీ ఇవాళ వచ్చేసి పుదీనా టమాటా పచ్చడి చూపిస్తాను ఎలా చేయాలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమాటా వచ్చేసి ఒక 1/2 కిలో తీసుకున్నానండి, 3 టమాటాలు లావి. పుదీనా వచ్చేసి ఒక కట్ట, పచ్చిమిర్చి వేయించుకున్నానండి ఒక 10-15 పచ్చిమిర్చి, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు టమాటాలు పుదీనా వేయించుకుందామండి. పుదీనా వేస్తున్నాను. ఒక పావు నూనె పోసుకుంటున్నానండి దీంట్లో. దీంట్లోనే టమాటా వేసేస్తాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే సగం చెంచా పసుపు వేసుకుంటున్నానండి. ఉప్పు ఒక చెంచా వేసుకుంటున్నాను, ఎందుకంటే జల్దీ మగ్గుతుంది కాబట్టి. కలుపుకోవాలి. వేసేస్తున్నానండి ఇప్పుడే కడిగి. ఇవన్నీ మగ్గాలి. కొంచెం ఎర్రకారం వేసుకుంటాను, సగం చెంచా ఎర్రకారం, సగం చెంచా చేస్తున్నానండి. కొంచెం సగం కట్ట కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మగ్గనివ్వాలండి. కొంచెం సిమ్లో పెట్టుకుంటాను అనమాట. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని ఇవి కొంచెం మగ్గనివ్వాలి. మగ్గినాక మిక్సీకి వేసుకోవాలి. ఓకేనండి, ఇలా ఉడికింది. ఇది కొంచెం చల్లారినాక మిక్సీకి వేస్తాను. ఓకే అండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చడి మిక్సీలో వేసుకున్నాను. ఇప్పుడు బగారా వేసుకుంటున్నాను, అంటే అదే తాలింపు వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 పావుల నూనె పోసుకుంటున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆవాలు, ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. సగం చెంచా పసుపు వేసుకుంటున్నానండి. కరివేపాకు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఓకేనండి, పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ అన్నింటిలోకి బాగుంటుంది. ట్రై చేయండి.